అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి గ్రహ సంచారం ఏ రకంగా ఉంది వృషభ రాశి వారికి? బహుళ చతుర్దశి ఆదివారం. బహుళ చతుర్దశి ఆదివారం. నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. యోగం వచ్చి పరిగ యోగము. కరణం వచ్చి విష్టికరణం. తిదివార నక్షత్ర యోగ కరణాల్లో 5 మైనస్ 5 పోయినాయి. ఏది మంచిది లేదు ఇక్కడ తిదివార నక్షత్ర యోగంలో. ఇక గ్రహ సంచారం ఎలాగుందయ్యా? వృషభంలో గురుడు ఉన్నాడు, మిథున రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే కర్కాటక రాశిలో చంద్రుడు బుధులు ఉన్నాడు, సింహరాశిలో రవి ఉన్నాడు, కన్యరాశిలో కేతువు శుక్రుడు కూడా ఉన్నాడు. కన్యరాశిలో కేతు శుక్రుడు ఇద్దరు శత్రువులు. అలాగే కుంభరాశిలో శని సొంత ఇంట్లో ఉన్నాడు. మీనరాశిలో రాహు. గ్రహ సంచారం ఈ రకంగా ఉంది. గ్రహ సంచారం ఆ రకంగా ఉంటే శుక్రగ్రహము మీద కుజ దృష్టి ఉంది, శత్రు దృష్టి ఉంది. అందులోని కేతువుతో ఉన్నాడు శుక్రుడు. కుజవర్తు కేతువు అన్నారు. కుజుడు ఏ ఫలితాన్ని ఇస్తాడో అదే ఫలితాన్ని కేతువిస్తాడు. వీళ్ళిద్దరూ మిత్రదేహం. ఇక్కడ కుజుని దృష్టి శుక్రుని మీద పడి ఉంది. కేతువు అక్కడే కలిసి ఉండడం వల్ల వచ్చే విధానాలంటే ఈ యొక్క మొదటి వారము శుక్రదశ కాలానికి అంటే వృషభ రాశి వారికి అనుకూలమైన దినములు కాదు. మొదట 10 రోజులు కూడా గత నెలలో వస్తున్న సంప్రాప్తమవుతున్న విధానాలు ఏ రకంగా ఉన్నాయో అదే విధానాన్ని నడుస్తుంది. అయితే ఇది కుజదృష్టి యోగదాయకమైన పరిస్థితుల్లోంచి పక్కకి వెళ్ళే పరిస్థితులు 10 రోజుల తరువాత వచ్చేది ఏంటంటే అన్ని విధములుగా లాభాలు పొందుతున్నారు. అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ప్రతి వారు కూడా వ్యాపార రంగంలో వృద్ధి చెందుతున్నారు. అంటే నూతన వ్యాపారాల గురించి ఆలోచనలు జరుగుతాయి. మళ్ళా ఇక్కడ నూతన వ్యాపారాలు పెడుతుంటారు. అలాగే సుగంధ ద్రవ్యములు వ్యాపారాలు చేసే వాళ్ళకి అత్యధికమైన శుభదాయకమైన ఫలితం వస్తుంది సుగంధ ద్రవ్యములు. అలాగే కిరాణా షాపు వారికి అత్యధికమైన శుభదాయకమైన ఉంటుంది. ఇంతకీ మొదటి వారంలోనే ఎందుకు బాగోలేదంటే శుక్రుడు కన్యరాశిలో అంటే నీచ స్థానంలోని శత్రువుతో ఉండి శత్రు వీక్షణలు కలిగి ఉన్నందువల్ల ఇక్కడ అవంశయోగం పుట్టింది ఈ యొక్క వృషభ రాశి వారికి. మరి వృషభ తులాప్రోక్త అన్నారు. వృషభ రాశికి తులారాశికి ఆధిక్యత ఎవరయ్యా అంటే శుక్రుడే. కాబట్టి అత్యాశలకు పోకుండా మొదటి 10 రోజులు నిలకడగా నిలబడి ఆలోచన చేస్తే తదుపరి 20 దినములు కూడా ఈ శుక్రుని యొక్క యోగదాయకమైన పరిస్థితులకి మార్పు వస్తుంది. అంటే శుక్రుని మీద రాహు దృష్టి ఉంది, ఇటు కేతు దృష్టి ఉంది, కేతుతో కలిపి ఉన్నాడు. అలాగే కుజుడు పాదదృష్టితో చూస్తున్నాడు. మరి అన్ని శత్రుతత్వ విధానాలుగా ఉంటే యోగదాయకం ఎలాగ వస్తుంది? మొదటి 10 రోజులు కూడా ఆచితూచి మాట్లాడడము, అనుకున్న దాన్ని పక్కబెట్టడం. అయితే ఈ 10 రోజులు గడిచిన తర్వాత ఏ రకంగా నడుస్తుంది వీరి జీవితాలు? అనుకోని విధంగా ఎవరో ఒకరికి తారసపడుతుంటారు మంచి శుభ ఫలితాలు ఇచ్చేవాళ్ళు. ఆ యొక్క వారి వలన వీళ్ళకి లాభదాయకమైన పరిస్థితులు కలుగుతాయి. మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహాలు పాటించడం వల్ల యోగదాయకమైన పరిస్థితుల్లోకి మార్పులోకి చెందుతూ ఉన్నారు. వ్యాపారాలు బాగుంటాయి, వ్యవహారాలు బాగుంటాయి, అలాగే వివాహాది గురించి మాట్లాడే మాటలు బాగుంటాయి,
ప్రతి విషయంలోని గొడవలు లేకుండా ఉంటారు, లాభదాయకమైన పరిస్థితులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్యన ఈ 10 తారీఖు దాటిన తర్వాత నుంచి అనురాగము, ఐక్యత ఇటువంటివి సంప్రాప్తమవుతున్నాయి. లగ్జరీపరమైన ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి విధానాలు వస్తాయి. గతములో 2 నెలల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం నడిచినది కాబట్టి, అంటే ఆషాఢ శ్రావణ మాసంలో ఇటువంటి విధానాలు నడిచాయి కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి పూర్ణమైన ఫలితాన్ని పొందే అవకాశం కలుగుతున్నారు. అయితే ఈ యొక్క 10 రోజులు కలుగుతున్న కష్టాలకి, నష్టాలకి, నష్టదాయకమైన పనులకి తొలగాలి. ఏం చేయాలి? మనం దీన్ని శ్రద్ధగా తీసుకోవాలి. దీన్ని చేయాలంటే మొట్టమొదటిగా వచ్చినది బహుళ ద్వాదశి అన్నాను ఇందాక. 4 రోజుల తర్వాత అమావాస్య ఉంది. ఆ యొక్క అమావాస్య రోజు నాడు ఉదయకాలంలోనే సూర్యోదయం కాకుండా, సూర్యుడు ఉదయించకూడదు, నిద్రలేచి తల స్నానం చేసి శుభ్రంగా తెల్లటి వస్త్రములు, లేదంటే నలుపైన కాకుండా, ఆకుపచ్చ నలుపు కాకుండా తెల్లని వస్త్రాలు ఏదైనా ధరించి, తెలుపు వస్త్రమే మంచిది, ధరించి శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో ముందు నమస్కరించాలి. శివాలయంలో ముందు నమస్కరించి శివుని ఆజ్ఞ తీసుకున్న తర్వాత అమ్మవారి పార్వతీమాత లేదా దుర్గామాత, ఇక్కడ లక్ష్మీమాత చెప్పలేదు నేను, పార్వతీదేవి, దుర్గాదేవి ఇటువంటి ఆలయాల్లోకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేపించాలి. కుంకుమార్చన అంటే ఏ విధంగా? అమావాస్య రోజు నాడు కుంకుమార్చన ఏ విధంగా చేయించాలి? ఆరావళి కుంకుమనే తీసుకుని వెళ్ళాలి. ఆరావళి కుంకుమని తీసుకెళ్ళి ఎర్రని పువ్వులు ఇచ్చి అష్టోత్తర పూజా విధానాన్ని క్రమం తప్పకుండా ఆచరణగా చేసుకోవాలి. అష్టోత్తర పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర చేసిన కుంకుమని ఒక పేపర్లో కొద్దిగా తీసుకుని, ఈ యొక్క ఆడవారు భర్త కుంభరాశిలో వృషభ రాశిలో ఉన్నాడు, భార్య వచ్చింది, భార్య చేత అక్కడున్న ముత్తైదువులకు బొట్టు పెట్టించాలి. ముత్తైదువులకు బొట్టు పెట్టిన తర్వాత అక్కడ కొద్దిగా దంపతులు, పెద్ద వయసు కలిగిన దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళ కాళ్ళకు మ్రొక్కి ఆశీర్వచనం తీసుకోవాలి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత శాకాహార భోజనాన్ని తీసుకోవాలి. మాంసాహారాలకు ముట్టరాదు. శాకాహార భోజనం చేసుకుని ఆవాలు లేని ఆహారం తీసుకోవాలి. వీళ్ళు తినే దాంట్లో ఆ రోజునాడు ఆవాలు ఉండకూడదు. ఆవాలు లేని ఫుడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మధ్యాహ్నం నిద్రపోకూడదు. లలితా సహస్రనామ పారాయణం చెయ్యొద్దు, వినండి చాలు. లలితా సహస్రనామ పారాయణాన్ని చాలామంది చేస్తే కొన్ని తప్పులు వస్తే, అక్షర దోషాలు వస్తే అర్థాలు మారిపోయి పెడార్థం వస్తుంది. అందుకని వినండి, లలితా సహస్రనామాన్ని వినండి. ఆ తదుపరి సాయం సంధ్యా సమయం, అమావాస్యంది, సాయం సంధ్యా సమయం మరల శివాలయానికి వెళ్ళాలి. పొద్దున శివాలయానికి వెళ్ళారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. సాయం సంధ్యా సమయం శివాలయానికి వెళ్ళి శివునికి నమస్కరించి అక్కడ పంచముఖ పాలదీపం అంటే ఒక ప్రమిదిలో అన్ని పాలు పోయాలి. ఆ ప్రమిది మీద ఇంకో ప్రమిది పెట్టాలి. ఆ ప్రమిదిలో 5 ఒత్తులు వేయాలి. 5 ఒత్తుల్లోని ఆవు నెయ్యి పోయాలి. ఆవు నెయ్యి వేసిన తర్వాత అగరవత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ఆ అగరవత్తితో ఈ ఒత్తులు వెలిగించాలి. ఒకవేళ అగరవత్తి ఆరిపోయింది మధ్యలో, ఇక్కడ ఒక దీపం వెలుగుతుంది కదా, ఆ దీపంతో అగరవత్తి వెలిగించకూడదు. మళ్ళీ అగ్గిపుల్లతో వెలిగించి అలాగే 5 ఒత్తులు వెలిగించాలి. 5 ఒత్తులు వెలిగించిన తర్వాత అక్కడ ఒక అష్టదళ పద్మం పిండితో వేయించి ఆ పద్మం మీద ఒక రావి ఆకుని పెట్టి, ఆ రావి ఆకు మీద ఈ ప్రమిదలు పెట్టి ఈ దీపాలు వెలిగించి, ఇంకొక రావి ఆకు మీద బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి తన మనసులో ఉన్న కోరికకు దీపానికి చెప్పి, పైకి చెప్పాలి, మనసులో కాదు, ఆ దీపానికి చెప్పి ఆ దీపం చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. భూమేచ భూమిపుత్రేచ, వాయేషు వాయుపుత్రచ, జలేషు జలపుత్రచ, అగ్నేషు అగ్నిపుత్రచ, అంబరీషు అంబరీషు పుత్రచ.
అని పంచకన్యలు అక్కడ. ఆ యొక్క కన్యా విధానానికి మనం నమస్కరించి 5 ప్రదక్షిణలు చేసి మరల శివాలయంలోకి వెళ్ళి శివుని దగ్గర కూర్చుని శివుని ఎదుట మహామృత్యుంజయ మంత్రము లేకపోతే ఓం నమ శివాయ అనే విధంగా కానీ కాసేపు చేసుకోవాలి. శివుని ఎదుర్కొంటాను, శివతత్వాన్ని పాటించాలి. కొన్ని సందర్భాల్లో శివుని ఎదుట రామ మంత్రాన్ని చెప్పమని చెప్తాం. ఈ యొక్క విధానంలో అమావాస్య నాడు శివుని ఎదుట శివతత్వాన్ని చెప్పాలి. అమ్మవారు ఆలకిస్తుంది. అప్పుడు అమావాస్యకి అమ్మవారికి సంబంధం ఉంది. అలా అమావాస్య నాడు చేయాలి. అంటే ప్రథమ 4 రోజులకే అమావాస్య వచ్చింది ఈ వృషభ రాశి వారికి. ఈ యొక్క విధానం ఎప్పుడైతే పాటిస్తారో ఈ యొక్క ఆపత్కాలాన్ని అంతా కూడా దరి చేరకుండా పక్కకు దొరుకుతుంది. ఆ తర్వాత అంటారా, రోజు అభిషేకం చేసుకోండి, లేదంటే శివ దర్శనం చేసుకోండి, శివతత్వాన్ని పాడుకోండి, శివనామాలు జపించుకోండి, ఏదైనా చేయొచ్చు, శివారాధన చేసుకోవచ్చు. ఇలా చేసినందువల్ల ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ వృషభ రాశి వారికి వస్తున్న 10 రోజుల నుంచి కుజుని దృష్టి, ఇటు రాహు దృష్టి, ఇటు కేతు దృష్టి ఉన్నందువల్ల ఈ 10 రోజుల్లోని ఈ యొక్క అమావాస్య నాడు చేసిన ఆరాధన వలన ఇవి సమసిపోతాయి. అందరూ ఆనందదాయకమైన పరిస్థితిని పొందగలుగుతారు. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.